గాయస్ ఇక్కడ చూడండి గాజులు చిన్నపిల్లలు ఉన్నాయి. అనే సంత ఎప్పుడు జరుగుద్ది? సంత ప్రతి శనివారం జరుగుతుంది. ఆర్గానికి పండించిన ఈ యొక్క అంటిగల్లని మార్కెట్ సంతకు తీసుకొచ్చి అమ్ముతున్నారు. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారో? ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగింది. కొండల మధ్య ఉన్నటువంటి ఒక చిన్న గిరిజన సంతనైతే మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ సంత ప్రతి శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుద్ది. ఈ యొక్క శనివారం సంత అనేది తోనంలో జరుగుద్ది. ఈ సంత ఎలాంటి ప్లేస్లో ఉండబోతుంది అనేది చక్కగా మీకు వీడియో రూపంలో పరిచయం చేయబోతున్నాను. ఈ సంతలో ఎక్కువగా అయితే కొండల మీద నుంచి ఎక్కువైతే గిరిజనులు దిగుతారు. మీరు కనుక ఈ సంతకి రావాలనుకుంటే సాలూరు నుంచి సుమారుగా 22 కిలోమీటర్లు వస్తుంది. అదే పార్థపురం నుంచి రావాలంటే కనుక 33 కిలోమీటర్ వస్తుంది. ఎంత మంచిగా ప్రవేశిస్తుందో చూడండి. కొండల మధ్య నుంచి వచ్చే ఊటవాగు నీరు. కొండల మీద నుంచి వచ్చిన వాళ్ళు ఇలా జీప్తో వస్తారు. చాలామంది నడుచుకుంటూ కూడా వస్తారు. బైకులు ఉన్న వాళ్ళైతే బైకులతో వస్తున్నారండి. ఈ విధంగా కొండల మధ్య నుంచి నడుచుకుంటూ వచ్చి సంతకైతే వచ్చారు మా గిరిజనులు. ఫ్రెండ్స్, ఇవైతే చూడండి సెకండ్ హ్యాండ్ బట్టలు అనమాట. ఇక్కడ అక్క వాళ్ళు అయితే వచ్చారు, ఒకసారి మాట్లాడదాం. హాయ్ అక్క. తమ్ముడు, ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ నుంచి. వైజాగ్ నుంచి. చొక్కా ప్యాంట్ ఎలా? 100 రూపాయలు. ఏమైనా 100 రూపాయలేనా? ప్యాంట్ ఉందా, టీ షర్ట్ ఉందా, షార్ట్ ఉందా, ఏదైనా ఉంది. ఏదైనా 100. సో చూడండి బట్టలు అయితే బాగానే ఉన్నాయి. ఈ విధంగా అన్నీ బాగానే ఉన్నాయి. కొండపొడిలో పండించిన అంటిగల్లల్ని ఈ విధంగా మార్కెట్ సంతకు తీసుకొచ్చి గల 200 నుంచి 250 రూపాయలకు మాత్రం అమ్ముకుంటారండి.
ఈ యొక్క అంటిగెల అనేది ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా న్యాచురల్గా కొండపూడిలో పండిస్తారండి. చాలామంది గిరిజనులు ఇప్పుడే సంతకైతే కొండల మధ్య నుంచి దిగుతున్నారు. అయ్యా ఏ ఊరయ్యా? సుంబి నుంచి వచ్చారా? ఈ లాట్ ఎంత? 50 రూపాయలా? సో చూడండి, జీలుక్కలని బాటిల్లో నింపుకొని వచ్చి ఈ విధంగా లోటా అయితే 50 రూపాయలకి మాత్రమే అమ్ముతారు తాగిన వాళ్ళకి. ఇక్కడైతే చూడండి, ఈ జీప్లో చాలా మంది వచ్చారు, ఇంకా కంటిన్యూగా అలాగ వస్తూనే ఉన్నారండి. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. సంత ఏ విధంగా జరుగుతుందో అనేది మీకు వీడియో రూపంలో చూపిస్తానండి. చాలామంది కొండల మధ్య నుంచి అయితే చాలామంది అయితే వస్తూనే ఉన్నారు కంటిన్యూగా ఇలాగా. సో ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అవుదాం. లోపలికి వెళ్ళి ఈ సంత ఏ విధంగా జరగబోతుందో, ఎక్కడి నుంచి ఇతర ప్రాంతం నుంచి చాలామంది అయితే జనాలు వస్తూనే ఉన్నారు. ఇలాంటి కొండల మధ్య చిన్న గిరిజన సంత. గాయస్ ఇక్కడ చూడండి, గాజులు చిన్నపిల్లలు ఉన్నాయి. ఈ విధంగా చాలా రకమైన ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. దువ్వెనలు, అలాగే గోరింటాకు, అలాగే పిన్నిసులు చూడండి, దారాలు, బొట్టులు, కాటికలు అన్నీ ఉన్నాయండి. అనయా ఏ ఊరనే మీది? ఏ ఊరేనా? ఓకే చూడండి గాయస్, ఇక్కడ గాజులు కూడా ఉన్నాయండి. ఈ విధంగా ఇలా పెట్టుకున్నారు. అలాగే ఇవి చూడండి, లేడీస్ చైన్లు అనమాట. చూడండి ఈ విధంగా ఉన్నాయి. అలాగే ఇక్కడ కూరగాయలు కూడా ఉన్నాయి చూడండి, మిరపకాయలు, బొట్ట, వంకాయ, చాలా రకమైన కూరగాయలు ఉన్నాయి ఇక్కడైతే. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఎండు చేపలు అయితే ఉన్నాయి, ఆ నెత్తలు, తర్వాత ఇంకా రొయ్యలు చాలా ఉన్నాయి. ఏ ఊరమ్మా? ఏ ఊరేనా? ఈ వాట ఎంత? ఇది 50 రూపాయలా? అన్నీ 50. అలాగే ఇదెంత? ఈ దొండకాయ 20. ఇది 20 అంట. ఇది మిరపకాయలు 20. చూడండి ఇలా వాటర్లు అయితే వాటర్లు వేసుకుని అలా ఉన్నాయి. అలాగే చూడండి ఫ్రెండ్స్, జాంకాయలు కూడా అమ్ముతున్నారు అమ్మ వాళ్ళు. అలాగే పుచ్చకాయలు. అమ్మ ఒక జాంకాయ ఎంత? 5 రూపాయలు 10 రూపాయలా? చూడండి పుచ్చకాయ, ఇది ఈ బద్ద అంతా 10 రూపాయలు అంట. అలాగే ఇక్కడ బట్టలు కూడా దొరుకుతాయి చూడండి. హాయ్ అన్నయ్య, బాగుందరా? ఈ సంతలో చూడండి లైట్లు కూడా దొరుకుతాయి, చిన్న చిన్నవి, చాలా బాగున్నాయి. లైట్లతో పాటు లేడీస్ వాచ్లు, అలాగే బాయ్స్ వాచ్లు కూడా దొరుకుతాయి. అలాగే ఛార్జ్ వైర్లు కూడా దొరుకుతాయండి చూడండి. అలాగే బ్లూటూత్ కూడా దొరుకుద్ది మనకి, సాంగ్స్ వినడానికి. ఇదేంటండి బాక్స్ కూడా దొరుకుద్దండి. హాయ్ అన్నయ్య. హాయ్, బాగున్నారా? బాగున్నామ్మా. పేరు? శ్రీనివాసరావు. ఎక్కడి నుంచి? సాలూరు నుంచా? మీ దగ్గర ఏటి ఉంటాయని ఐటమ్స్? లైట్, హెడ్ లైట్లు, ఓకే, వాచీలు, ఓకే, బ్లూటూత్లు, ఇవా? బ్లూటూత్ హెడ్సెట్లు.
మొత్తం స్పేర్ పార్ట్లు అన్ని కూడా దొరుకుతాయి. అన్ని దొరుకుతాయా? ఇది ఉంది కదా అన్నయ్య, చెప్పమ్మా. ఎంత ఇది? ఇది 250 రూపీస్, 250 రూపాయలు. 250 రూపాయలు. ఇది ఇది 350, 350 రూపాయలు. ఈ టార్చ్ లైట్లు ఉన్నాయి కదా, ఇవి ఎంత పడుతుంది ఒకటేసే? అది 200 రూపాయలు అమ్మా. అది ఇది 200 చిన్న సైజు. ఓకే, ఇది 250 రూపాయలు. 250 రూపాయలు. చూడండి ఈ విధంగా అన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట అన్ని దగ్గర. అనే సంత ఎప్పుడు జరుగుద్ది? సంత ప్రతి శనివారం జరుగుతుంది. ప్రతి శనివారం జరుగుద్ది. 10 నుంచి సాయంత్రం 4 వరకు జరుగుతుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు. ఎక్కడి నుంచి వస్తారు ఇక్కడ జనాలు? ఈ చుట్టుపక్కల మించు ఒక 10 గ్రామాలు ఉన్నాయి, అక్కడ నుంచి వస్తుంటారు. అక్కడ నుంచి వస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. గైస్, మార్కెట్ సంత అయితే చాలా చిన్నదే ఈ తోనం సంత. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే, ఇది తోనం మార్కెట్ సంత అయితే చాలా చిన్నదే, పెద్దదేం కాదు. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియచండి. నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కువీ ట్రైబ్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.